వామ్మో! తెలుగుల సైన్మా జేయడు నా వల్ల గాదు అని యువ మలయాళం నటుడు టొవినో థామస్ గిప్పుడు అంటున్నాడంట. ఇక అసలు ముచ్చటకొస్తే తెలుగులో చూసుకుంటే గినక స్టార్ హీరోల సైతం ఏడాదికి ఒక సైన్మా చొప్పున విడుదల చేస్తుంటారు. ఇక దాంట్లో చాలా తక్కువ మంది ఇక చిన్నపాటి హీరోలైనా సరే, ఎటువంటి హీరో అయినా సరే గానీ ఏడాదికి ఒకటికి మించి సైన్మాలతోని విడుదల చేస్తా ఉంటారు. ఇక దాంట్లో వేరే భాషలల్లా ముఖ్యంగా మలయాళం చిత్ర పరిశ్రమలో చూసుకుంటే గిట్లా యువ నటులైనా, సీనియర్ నటులైనా, స్టార్ నటులైనా గానీ ఎవరిని చూసుకున్నా ఏడాదికి 3-4 సైన్మాలతోని ప్రేక్షకుల్ని అలరిస్తా ఉంటారు. ఇక గిట్లా చూసుకుంటే ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ని చూసుకుంటే ఏడాదికి 10 సైన్మాలు చొప్పున తీసిన సందర్భాలు ఇట్లా ఉన్నాయి. ఇక దాంట్లోనే మలయాళం నటుడైన టొవినో థామస్ అంతకు మించి లెక్కలేని సైన్మాలు అయితే తీసిండు. ఇక ఇప్పుడు ఇటీవలనే ఆయన మలయాళం చిత్రం ఏఆర్ఎం సైన్మాతోని మన ముందుకి రాబోతున్నాడంట. ఇక దానికి గాను ఈ నెల 12 తారీఖున విడుదల కాబోతున్న కారణంగా ముఖ్యంగా తెలుగులో గిట్లా ఈ కథ పోవాలి అని చెప్పేసి హైదరాబాద్కు వచ్చి ప్రమోషన్లు మొదలుపెట్టిండంట. ఇక దీంట్లో మీడియాతోని మాట్లాడుకుంటా ముచ్చటించిండంట. ఇక మీడియా ఓ ప్రశ్న అడిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో అసలు మీరు తెలుగులో పెద్ద నటుడితోని చేసే అవకాశం భవిష్యత్తులో వస్తే చేస్తారా అని అడిగిండంట. ఇక దానికి గాను ఆయన స్పందించుకుంటా ఇప్పుడు తెలుగులో చేసే ఉద్దేశం అయితే నాకు లేదు అని చెప్పుకొచ్చిండంట. ఇక ఎందుకనంటే ఇప్పుడు నేను తెలుగులో ఒక సైన్మా చేస్తున్నప్పటికీ మలయాళంలో అదే సమయంలో 2-3 సైన్మాల మీద ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నాడు. ఎక్కువ సమయం తెలుగు సైన్మాల కోసం కేటాయిస్తాం అనే మాట అంటున్నాడు అన్నమాట. గంతేకాదు ఇక ఇతర నటులతోని చేయాల్సి వస్తే గినక ఇక ఆ సమయంలో మా తేదీల మీద ఇట్లా ప్రభావం పడి ఇబ్బంది తలెత్తే ప్రభావం అయితే ఉంటుంది అనే మాట అయితే అన్నాడు. ఇక ఇది ఇట్లా ఒకందుకు వాస్తవం అనే చెప్పుకోవాలి. ఇక గంతేకాదు ఇక కాబట్టి ఖచ్చితంగా తెలుగుల గిప్పట్ల చేసే ఉద్దేశం లేదు అని నిర్మోహమాటంగా చెప్పిండంట. ఇక గిందుకు కారణం ఇంకో ముచ్చట ఏంటంటున్నాడంటే ఇక ఇతర నటులను చూసుకుంటే మన ఫయద్ ఫజిల్ తెలుగులో చాలా సైన్మాలు చేసిండు. ఇక 2-3 సైన్మాలు చొప్పున ఇక ఇతర స్టార్లు ఇట్లా తెలుగులో నటించుడు. ఇక వీళ్ళకి డేట్ల పరంగా కానీ వీళ్ళకు సైన్మాల పరంగా కానీ చాలా సమయం కేటాయించాల్సి వచ్చింది. కనుక నేను అది గుర్తించి మరి నేను గిట్లా గదే తీరుగా ఉండొద్దు అని తెలుగులో అయితే నటించే అవకాశం అయితే ఆసక్తి అయితే లేదు అనే ముచ్చటగా చెప్పాడు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఇక ఒకవేళ అవకాశాలు తగ్గితే గిసువంటి వైపు మొగ్గు చూపుతాడేమో అని అర్థమైతేనే ఉన్నది. ఇక తొందరలోనే ఈ సైన్మా విడుదల కాబోతున్నది గనక ఇక మంచిగానే ఉన్నది. ఇక ఈయన నటనకు గాను ప్రత్యేకమైన అభిమానులు ఇట్లా ఉన్నారు. ఇక మీరేమంటారు చెప్పురి? ఈయన వాదనకు కానీ ఇక ఈయన అభిప్రాయం ప్రకారం గిది మీరు ఎంతమంది ఏకీభవిస్తారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.